గ్రూప్ 1 పైన అప్పీల్కి పోతారట. సింగిల్ బెంచ్ నామవరపు రాజేశ్వరరావు గారు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటి అంటే రీవాల్యుయేషన్ ఆర్ రీ ఎగ్జామ్. రీవాల్యుయేషన్ చేయండి అంటే మెయిన్స్ పేపర్లు ఏవైతే మీరు జనరల్ ర్యాంకింగ్స్ని ప్రకటించారో వాటన్నింటినీ రద్దు చేస్తూ మీరు మళ్ళీ దిద్దిన పేపర్లు మళ్ళీ దిద్ది మెయిన్స్ పేపర్లు మళ్ళీ కొత్త రిజల్ట్స్ని ప్రకటించండి. ఒకవేళ 8 నెలల్లో ప్రకటించకపోతే మీరు ఇది సాధ్యం కాదు అనుకుంటే మెయిన్స్ రీ ఎగ్జామ్ పెట్టండి. ఇది హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్పష్టమైన తీర్పు. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మరి? రీవాల్యుయేషన్ చేస్తేనేమో ఒకవేళ తప్పులు దొరికే అవకాశం 100% ఉన్నది. అది ఒకవేళ తప్పు జరిగినట్టు తెలిస్తే ప్రభుత్వం బదనాం అవుతుంది. ఒకవేళ ఇగో లేని నిరుద్యోగుల కోసం అభ్యర్థుల కోసం ఆలోచించే ప్రభుత్వం అయితే లేదు ఏదైతే ఉంది తప్పు జరిగిందని, సరే జరిగిందేమో పెద్ద మనసు చేసుకుందాం రీవాల్యుయేషన్ చేద్దామంటే ఓకే. కానీ అట్లా ఆలోచిస్తే ఆ ప్రభుత్వాలు ఇవాళ ఏడ మనకి చెడ్డ పేరు వస్తుందో ఒకవేళ తప్పులు జరిగి బయటకు వస్తే అని వాళ్ళకి తెలుసు తప్పులు జరిగినాయి, ఇది కింద మీద అవుతుంది రిజల్ట్ అని. మరి రీ ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే ఇది మళ్ళీ పెద్ద ప్రాసెస్, ఇంకోటి అని ఏదో రకరకాల సలహాలు ఉంటారు కదా ఈ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా. మొత్తానికి ఇది సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్కి వెళ్దాం అని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. డివిజన్ బెంచ్కి వెళ్తే ఒకవేళ డివిజన్ బెంచ్ మరి ఏం తీర్పిస్తుందో, ఒకవేళ డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పిచ్చినా అభ్యర్థులు మాత్రం ఊరుకోరు కదా, మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు కదా. వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎందుకంటే అన్యాయానికి గురైన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా మీకు ఎంత ఇది జరగాల? ప్రభుత్వానికి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. గ్రూప్ 1 అప్పీలుకు హైకోర్టు తీర్పు పైన రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం. అదే దారిలో తుది జాబితా అభ్యర్థులు అంటే ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయని అన్నారో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తున్నారట. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సన్నద్ధమవుతున్నారట. గుదిబండలా మారిన గ్రూప్ 1 స్వరాష్ట్రంలో ఒక్క నియామకము లేదు. పరీక్ష నిర్వహణలో కమిషన్ ఘోర వైఫల్యం. గ్రూప్ 1 పైన కేసులతో గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు జాప్యం. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్స్ పరీక్షలు పూర్తయి అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత మాత్రమే మిగిలి ఉన్న దశలో ఈ తీర్పు రావడంతో దీనిపై కమిషన్ బుధవారం న్యాయ నిపుణులతో చర్చించింది. అనంతరం హైకోర్టు తీర్పు, దాని పర్యవసానాలపైన కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నది. మరోవైపు గ్రూప్ 1 తుది జాబితాలో చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పు పైన డివిజన్ బెంచ్కు వెళ్లే యోచనలో ఉన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రద్దుతోని గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించిన నియామకాలలో కూడా ఆలస్యం జరుగుతున్నదట. ఇప్పుడు ఎవరు ఆలస్యం చేస్తున్నారు? ఈ బాధ్యత ఎవరిది? 100% ప్రభుత్వానిదే. తెలుగు మీడియం అభ్యర్థులకి అన్యాయం జరిగిందని వాళ్ళు గొంతెత్తినప్పుడు మీరు సరిగ్గా స్పందించి ఉంటే వేరే ఉండేది. అన్యాయం జరిగిందని కోర్టు కూడా భావించి తీర్పిచ్చింది కదా.